దేవుడు నాకు నేర్పించిన విధానం ఏమిటంటే బైబిల్ గ్రంథాన్ని 7 భాగాలుగా చేసుకోవాలి. మొదటిది ధర్మశాస్త్రము, ఆది కాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. డైలీ 2 అధ్యాయాలు చదవాలి. తర్వాత చరిత్ర, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, 1వ సమూయేలు, 2వ సమూయేలు, 1వ రాజులు, 2వ రాజులు, 1వ దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు, నెహెమ్యా, ఎస్తేర్. ఇవి డైలీ 3 అధ్యాయాలు చదవాలి. తర్వాత 3వ భాగంగా పద్య భాగం, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం. ఇవి డైలీ 2 అధ్యాయాల చొప్పున చదవాలి. తర్వాత ప్రవచనాలు, యెషయా గ్రంథం, ఇర్మియా, విలాప వాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, మీకా, యోనా, నహూము, హబకుక్కు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. ఇవి డైలీ 3 అధ్యాయాల చొప్పున చదవాలి. సువార్తలు, మత్తయి, మార్క్, లూకా, యోహాన్. డైలీ ఒక్కొక్క అధ్యాయం చొప్పున చదవాలి. తర్వాత అపోస్తుల కార్యములు, ప్రకటన గ్రంథం డైలీ 1 అధ్యాయంలాగా చదవాలి. తర్వాత పత్రికలు, రోమిలకు రాసిన పత్రిక నుంచి యూదా పత్రిక వరకు డైలీ ఒక్కొక్క అధ్యాయాన్ని మనం చదవాలి. ఇట్లా గనక మనం ఒక ప్రణాళికాబద్ధంగా దేవుని వాక్యాన్ని చదివినట్లయితే తప్పకుండా బైబిల్ గ్రంథాన్ని 90 రోజుల్లో కంప్లీట్ చేస్తారు.